spirit and matter. Acts 9:4. అప్పుడతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. Again. And he fell to the earth and heard a voice saying unto him, Saul, Saul, why persecutest thou me? ఇక్కడ ఈ వచనంలో సౌలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడా, ఆయనతో ఉన్నాడా? ఎంతమందికి తెలుసు వ్యతిరేకం అన్నవాళ్ళు? ఓకే. సౌలు ఎక్కడున్నాడు? భూమి మీద. యేసయ్య ఎక్కడున్నాడు? తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఇక్కడ యేసుప్రభు వారు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఏం అనుభవిస్తున్నాడు? హింస. ఏం అనుభవిస్తున్నాడు? ఆఫ్టర్ జీసస్ డైడ్ ఆన్ ద క్రాస్, హీ వెంట్ టు హెవెన్ అండ్ హీ సాట్ ఎట్ ద right hand of God. And is he happy? No, he's being persecuted. He's telling Saul, you're persecuting me. అంటే నువ్వు ఇక్కడ చేసేది పరలోకానికి కనెక్ట్ అయ్యి ఉందా లేదా? సో వాట్ సౌల్ ఈస్ డూయింగ్ ఈజ్ కనెక్టెడ్ టు, హీఈస్ నాట్ సేవ్డ్. సౌల్ రక్షింపడ్డా? లేదు. సౌలు రక్షింపడలేదు, మారు మనసు పొందలేదు. అయినా అతని చేష్టలు పరలోకములో ఉండే కుమారుణ్ణి హింసిస్తున్నాయి. Saul is a heathen guy. But still, what he is doing is troubling Jesus, who's seated at the right hand of heaven. అంటే మనము చేసే ప్రతిదీ పరలోకానికి తెలుసు. ఓకే. సొదొమ గొమొర్రా అన్యజనుల రక్షింపబడిన పరిశుద్ధ సంగమా? అన్యజనులు. ఇఫ్ సొడోమ్ అండ్ గొమొర్రా is a heathen place. ఆదికాండము 18:20 నుంచి జెనసిస్ చాప్టర్ 18 verse 20 to 21. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను, వాటి పాపం బహు భారమైనది గనుకను. అంటే the Lord said, because the cry of Sodom and Gomorrah is great, and because their sin is very grievous. అప్పుడు భూమి మీద అన్య జనాంగమే, అబ్రహాం తప్ప. ఎంతమందికి అర్థమైంది? అబ్రహాం ఒక్కడే విశ్వాసి, పక్కన సారా, ఉండే 250 మంది పనులు, వాళ్ళ తప్ప మిగిలిన వాళ్ళందరూ అన్యజనులే. అయితే వాళ్ళందరిలో కల్లా ఒకళ్ళ పాపము భారం పెరిగిపోతుందంట. ఎవరిది? సొదొమ గొమొర్రా. అంటే ఈ భూమి మీద ప్రతి అన్యజనుడు యొక్క బుద్ధి, వారి పని పరలోకానికి కనెక్ట్ అయి ఉందా లేదా? దేవుడి నెట్వర్క్ చాలా హై అన్నాడు. God's network is very high. So even the heathen are connected to heaven. Amorites, okay. Jebusites, you're okay. Your sin is not high. Your sin will come to the fruit after 400 years. There are levels that are happening. చూద్దాం ఒకసారి. Let's even go to that place. ఆదికాండం 15:16, Genesis 15:16. అమోరీల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనుమని అబ్రాముతో చెప్పెను. అంటే అమోరీయులు అనే అన్య దేశము వాళ్ళ పాపం ఇంకా పెరగలే. వాళ్ళ పాపం పెరగడానికి ఇంకా ఎన్ని తరాలు కావాలా? 4 తరాలు. He saying, Amorites, I'm not going to touch them because their sin has just begun. And their cup will be full when you enter into the 4th generation, when you become a nation. Then you will judge them. So here the 4th generation, they shall come hither again for the iniquity. Kani, the iniquity of Amorites is not full, but the iniquity of Sodom is full. So God came down. He said, I should talk to Abraham. Abraham, what shall we do with these guys? ఇప్పుడు చెప్పండి, ప్రతిదీ కనెక్ట్ అయి ఉందా లేదా పరలోకానికి? ఎవ్రీ మ్యాటర్ ఇస్ కనెక్టెడ్ టు హెవెన్. ఒకప్పుడు సొదొమ గొమొర్రా చాలా పచ్చ దేశం అంట. అబ్రహాం అండ్ లాట్ విల్ క్లైమ్ టు ద మౌంటైన్ అండ్ సీ. Lot, which one you want? Plain and grass. I want that. That's Sodom. Abraham says, I will go. నేను ఎక్కడికి వెళ్ళినా ఎడారిన దేవుడు ప్రవాహజలంగా మారుతుంది. నేను ఇటు పోతాను, నువ్వు అటుపో. The blessing is inside. For Lot, the blessing is outside. So he chose Sodom and Gomorrah. For Abraham, the blessing is inside. Even if I go a dry land, I dig a well, waters will come out. Spirit and matter. ఇప్పుడు సౌలు ఎవరిని ఇబ్బంది పెడుతున్నాడు? యేసయ్య. మొదటి సమూయేలు 28:3-20. సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలీలు అతని గూర్చి విలాపము చేసి రామా అను అతని పట్టణములో అతన్ని పాతిపెట్టియుండిరి. మరియు సౌలు కర్ణపిశాచము గల వారిని, చిల్లంగి వారిని దేశములో నుండి వెళ్ళగొట్టియుండెను. సమూయేలు చనిపోయాడు. ఎవరు సమూయేలు? సామ్యుయల్ వాజ్ ఎ ప్రాఫెట్.
ఎప్పుడైతే సమూయేలు చనిపోయాడో సౌలు ఏం చేశాడంట? కర్ణపిశాచము గలవారిని, చిల్లంగి వారిని దేశంలో నుండి వెళ్ళగొట్టి Man, if Samuel dies, why did Saul put away the familiar spirits and wizards? ఎందుకంటే Saul is not an ordinary man. Saul understands the realm of the spirit. అందరూ సౌలు అభిషక్తుడు అనండి. సౌల్ని తక్కువ అంచనా వేయొద్దు. సౌలు చాలా మూర్ఖ పనులు చేశాడు. లాస్ట్ he was even willing to kill the prophets. డేవిడ్ని చంపేద్దామని చూసాడు. అంతమంది తెలుసు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు చూద్దాం. ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చి షూనేములో దిగగా సౌలు ఇశ్రాయేలీలందరినీ సమకూర్చెను. వారు గిల్బోవాలో దిగిరి. సౌలు ఫిలిస్తీన్ల దండును చూచి మనస్సునందు భయకంపము నొంది యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారా నైనను ఊరీము ద్వారా నైనను ప్రవక్తల ద్వారా నైనను ఏమీయూ సెలవీయకుండెను. ఎప్పుడైతే సమూయేలు చనిపోయాడో ఎవరొచ్చారు? ఫిలిస్తీన్లు. అంటే ఫిలిస్తీన్లకి తెలుసు మనం రాకుండా అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, కాపాడుతాడు. ఎవరు? సమూయేలు. ఇట్స్ ఎ ప్రాఫెట్. అందుకే ప్రీస్ట్ అండ్ కింగ్. ఇంతకు ముందు సౌలుకి డ్రీమ్స్ వచ్చాయి. ఒక యుమిమ్ అంటూ అదొక వస్త్రం అనమాట. అది వేసుకుంటే దేవుడు మాట్లాడతాడు. ఇంకొకటి ప్రవక్తల ద్వారా కూడా మాట్లాడలేదంట. సో గాడ్ వాజ్ నాట్ టాకింగ్. బిఫోర్ దాట్ గాడ్ వాజ్ టాకింగ్ టు సౌల్. ఇంతకుముందు సౌల్తో మాట్లాడేవాడు, కానీ ఇప్పుడు మాట్లాడడము మానేశాడు. చదవండి. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణపిశాచము గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞ ఇయ్యగా 3వ వచనంలో ఏం చేశాడు? గెంటేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మళ్ళా కావాలంటున్నాడు. అసలు ముందు ఎందుకు బయట పెట్టేశాడు? మళ్ళా ఎందుకు ఆమెను తీసుకొస్తున్నాడు? ఓకే, రైట్, చదువు. వారు చిత్తము ఎందోరులో కర్ణపిశాచము గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పిరి. చూడండి, సాధారణంగా జనాలు కూడా తెలివైన వాళ్ళే. సమూయేలు చచ్చిపోయాడు, ఏదో ఒకటి తెలుసుకోవాలా, వెళ్ళిపోమన్నాడు. ఈ గాడ్లు కూడా కొంతమందిని దాచిపెట్టుకుంటారు అనమాట. ఇజ్రాయేలీలు సమూయేలు చనిపోయినప్పుడు ఎంక్వైరీ చేయడానికి ఎవరో లేరు. అంటే ఇజ్రాయేల్ వాళ్ళందరూ అందరినీ గెంటేసీమని పెట్టారా లేదా? అంటే ఇజ్రాయేల్ వాళ్ళు సౌలు మాట పూర్తిగా విన్నారా, వినలేదా? వినలే. ఒక పక్కన పెట్టేశారు. అయితే సౌలు కోపం చాలా చంపేయాలా, కానీ ఏం చెంటాడు? తీసుకురండిరా బాబు, నాకు కావాలా అంటున్నాడు. అంటే ఏంటి? దెర్ ఈజ్ ఎ కనెక్షన్ టు హెవెన్. ఓకే, ఎందుకు హెవెన్ పవర్ఫుల్ కాదా? విశ్వాసము కానిది వాట్స్ ఎవర్ ఈజ్ నాట్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ సిన్. వాట్ ఈజ్ ఫెయిత్? ఫెయిత్ ఈజ్ ద రూల్ ఆఫ్ గాడ్. ఇలాగే వెళ్ళు, ఈ పండే తిను, అవునా? ఈట్ ఓన్లీ ఆఫ్ దిస్ ఫ్రూట్, డోంట్ టచ్ దిస్. సో యూ నీడ్ టు లివ్ బై ఫెయిత్, బై ఈటింగ్ ఎవ్రీథింగ్ నాట్ దిస్ ఫ్రూట్. అది నీతిమంతుడు ఎలా జీవించాలా? విశ్వాసము. ఒకవేళ ఆదాము ఈ పండు తినకుండా అన్ని తింటున్నాడు అనుకో, ఎలా జీవిస్తున్నాడు? విశ్వాసము. అన్నిటితో పాటు దీన్ని తినేతాడు అనుకోండి, దాన్ని ఏమంటారు? అవిశ్వాసము. అవిశ్వాసం ఏంటి? పాపం. ఎంతమందికి అర్థమైంది? సో యూ కెన్ కనెక్ట్ టు హెవెన్ ఇన్ ఎ స్పెసిఫిక్ వే, బట్ యూ కెన్ ఆల్సో కనెక్ట్ ఇన్ అదర్ వే విచ్ ఈజ్ సిన్. కాబట్టి సౌలు మారువేషము ధరించి వేరు బట్టలు తొడుగుకొని 2 మనుషులను వెంటబెట్టుకుని పోయి రాత్రివేళ ఆ స్త్రీ యొద్దకు వచ్చి కర్ణపిశాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడుటకై నేను నీతో చెప్పువాన్ని రప్పించుమని కోరగా, అప్పుడు ఏమంటున్నాడు? నువ్వు ప్రార్థించి నాకు కావలసిన మనిషిని ఏం చేయాలంట? తెప్పించాలంట. ఇప్పుడు ఎవరు కావాలా సౌలుకి? సమూయేలు. తెప్పించమని ఎవరిని అడుగుతున్నాడు? అంటే సౌలు అభిషక్తుడా, మూర్ఖుడా? ఇప్పుడు సౌలు తెప్పిస్తున్నాడు, కరెక్టే. సమూయేలు వస్తాడు, మాట్లాడతాడు. ఇది కరెక్టా, రాంగా? రాంగ్. సరైన మార్గంలో వెళ్ళాలా. దేవుడు నువ్వు ప్రార్థించి పొందుకోవాలా, ప్రవక్తల ద్వారా వెళ్ళాలా. రాంగ్ రూట్లో వెళ్ళినా పనిచేస్తుంది, కానీ అది పాపము. ఎంతమందికి అర్థమైంది? రైట్, చదువు. అందుకు సౌలు, యెహోవా జీవము తోడు, దీనిని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రమును రాదని యెహోవా నామమున ప్రమాణము చేయగా. అంటే ఈ స్త్రీ కూడా యెహోవా నమ్ముతుంది అనమాట. యెహోవా పేరుని ఒట్టేస్తే నమ్ముతుంది. అమ్మయ్య, ఇప్పుడు నేను సేఫ్. రెండు ఎలా కలిసి పనిచేస్తున్నాయో చూడండి. ఆ స్త్రీ సమూయేలును చూచినప్పుడు బిగ్గరగా కేక వేసి
నీవు సౌలువే, నీవు నన్నెందుకు మోసపుచ్చితివని సౌలుతో చెప్పగా, ఎందుకంటే అక్కడ సమూయేలు వస్తున్నప్పుడు ఎవరు పిలుస్తున్నారు? ఈడెందుకు నన్ను పిలుస్తున్నాడు సౌలు అని వచ్చాడంట. ఎవరో? సమూయేలు. కానీ వచ్చింది నిజమైన సమూయేలా, దయ్యం? నిజమైన సమూయేలే. ఎవరు తెప్పించారు? యాక్చువల్గా దేవుడితో మాట్లాడితే పని అయిపోయేది. ఇఫ్ హీ వుడ్ హావ్ ప్రేడ్, గాడ్ వుడ్ హావ్ ఆన్సర్డ్. బట్ దిస్ గై ఈస్ గోయింగ్ ఇన్ ఎ రాంగ్ వే వేర్ హీ ఈస్ కాలింగ్ Samuel. Did he come? Yes. Did God allow this? దేవుడు దీన్ని అలౌ చేశాడా లేదా? చేశాడు. కానీ అది దేవుడు చిత్తమా? కాదు. ఆయన చిత్తానికి ఫేవర్గా జరుగుతుందా, విరుద్ధంగా జరుగుతుందా? రాజు, నీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడినదని ఆమెను అడుగగా, ఆమె, దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నానెను. రాజు అంటున్నాడు, నీవు భయపడొద్దు, నీకేం కనబడినది? దెన్ Saul said, "You are Saul, Saul." He said, "Don't worry, just tell me whom you are seeing." ఎవరిని చూస్తున్నావు? చదవండి. And the king said unto her, "Be not afraid, for what sawest thou?" And the woman said unto Saul, "I saw goats coming out of the earth." కింద నుంచి ఎవరు వస్తున్నారు? సమూయేలు. సమూయేలు ఏ స్వరూపంలో ఉన్నాడు? దేవుని స్వరూపంలో ఉన్నాడు. హీ వాజ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, యాజ్ అన్ ఏంజల్, యాజ్ అ మినీ గాడ్. మరి పరలోకము పైన ఉంటుందా, కింద ఉంటుందా? యేసు ప్రభువారు సిలువకు ముందు చెరసాల పక్కన ఏముంటుంది? పరదైసు. యేసు ప్రభువారు ఏమంటారు? నేడు నాతో పరలోకం అన్నాడా, పరదైసు అన్నాడా? పరదైసు. ఎందుకంటే పరలోకానికి మొట్టమొదట వెళ్ళిన వ్యక్తి ఎవరు? ఎందుకంటే నేను వెళ్ళి మీకోసం ఒక స్థలాన్ని సిద్ధపరుస్తా అంటే, అప్పుడు దాకా స్థలము పరలోకం అనేది సిద్ధపడలేదు. వీళ్ళందరినీ ఒక స్పెషల్ ప్లేస్లో పెడుతున్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉంటుంటారు సమూయేలు? అవునా? అబ్రహాము సిలువకు ముందు ఎక్కడున్నాడు? పరదైసు. సిలువ తర్వాత ఎక్కడున్నాడు? అంటే ఇక్కడ పక్కన పరదైసునిలో విశ్రాంతిని డిస్టర్బ్ చేసి ఎవరిని తీసుకొచ్చింది? డెవిలా, శామ్యుయేలా? శామ్యుయేల్. చదవండి. అందుకతడు ఏ రూపముగా ఉన్నాడని దానిని అడిగినందుకు, అది దుప్పటి కప్పుకొనిన ముసలివాడొకడు పైకి వచ్చుచున్నాడనగా, సౌలు అతడు సమూయేలు అని తెలుసుకొని సాగిలపడి నమస్కారము చేసెను. సమూయేలు, నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితివని సౌలును అడగగా, ఏమంటున్నాడంట సమూయేలు సౌల్ని? నన్ను పైకి రమ్మని నీవెందుకు నన్ను? పరలోకం నుంచి మాట్లాడుతున్నాడా, పరదేశంలో నుంచి మాట్లాడుతున్నాడా? పరదేశ్. యేసు ప్రభువు వారు ఆ పక్కన ఉండే దొంగతో మాట్లాడాడు, నేడు నీవు నాతో ఎక్కడున్నావంటాడు. మరి యేసు ప్రభువు వారు పరదేశం నుంచి ఇంకో చోటకి వెళ్ళి కూడా ప్రకటిస్తారు. ఎక్కడికి? చెరలోకి వెళ్ళి వారికి కూడా ప్రకటించి నోవా కాలము నుంచి బంధింపబడిన వారిని విడుదల చేస్తాడు. 1 పేతురు 3:19. లెట్స్ గో టు 1 Peter 3:19. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. When Jesus died on the cross, యేసుప్రభు వారు సిలువ మీద చనిపోయినప్పుడు శరీరం ఎక్కడుంది? సిలువ మీద ఉంది. తర్వాత 3 రోజులు శరీరం ఎక్కడుంది? సమాధిలో ఉంది. ఆత్మ ఎక్కడుంది? మొదట ఆత్మ ఎక్కడుంది? పరదైసులోకి వెళ్ళింది, భూమి కింద భాగాల్లోకి వెళ్ళింది. పరదైసులోకి వెళ్ళి పరదేశం నుంచి ఎక్కడికి వెళ్ళాడు ఆయన? చెరలోకి వెళ్ళి చెరను చెరగా పట్టుకొని నీకు నాకు ఈవుల్ని ఇచ్చాడు. ఆ తర్వాత పరలోకానికి వెళ్ళి స్థలాన్ని సిద్ధపరిచి వీళ్ళందరినీ పరలోకం తీసుకెళ్తున్నాడు. Verse 19. By which also he went and preached unto the spirits in prison. From where? Paradise. అంటే 8 మంది మిగిలినందరూ ఎక్కడ ఉన్నారు? చెరలో. వాళ్ళందరికీ విడుదల వచ్చిందా లేదా? అంటే వాళ్ళు ఎంత కాలము చెరలో ఉన్నారు? వాళ్ళు 2000 సంవత్సరాలు. సమూయేలు 28:15. సమూయేలు, నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితివని సౌలును అడగగా, సౌలు, నేను బహుశ్రమలోనున్నాను, ఫిలిస్తీయులు నా మీదకి యుద్ధమునకు రాగా. విల్ అనండి. విల్ అంటే ఏంటి? చిత్తము. యూ కెన్ ఎగ్జిక్యూట్ యువర్ విల్ బై ఏ ఈవిల్ ఏంజల్ ఆర్ ఏ హోలీ ఏంజల్. ఎందుకు దేవుడు ఆపడు నీ చిత్తాన్ని? నువ్వు ఆయనలా తయారవ్వడానికి సెల్ఫ్ కంట్రోల్ కావాలి. ఏం కావాలా?
అందుకే హీ లెట్స్ యూ నో సమ్ కాన్సిక్వెన్సెస్. చదవండి. ఫిలిస్తీన్లు నా మీదికి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారా నైనను స్వప్నముల ద్వారా నైనను నాకేమీయూ సెలవీయకున్నాడు. కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియచెప్పుటకై నిన్ను పిలిపించి తిని. నా స్పిరిట్ అనండి, ఎందుకంటే మీకు కనబడదు కాబట్టి మీరు దాన్ని వాడుకోరు. అందుకే అద్భుతాలు జరగవు. ఎవ్రీ మిరకల్ ఈజ్ బీయింగ్ మ్యానిపులేటెడ్ బై స్పిరిట్. ఏ మిరకల్ ఈజ్ స్పిరిట్ మ్యానిపులేషన్. ఆత్మలో మార్పు జరిగితే ఏం మారుతుంది? శరీరం మారుతుంది. దాన్ని ఏమంటారు? అద్భుతము. ఓకే, దానియేలుకు ఒక పేరు ఉంది. ఎట్లనగా శకున గాండ్రకు అధిపతియగు బెల్షస్సర్. అంటే ఆ రోజుల్లో దానియేలుకి ఏం పేరు పెట్టారు? బెల్షస్సర్ అని పేరు పెట్టారు. ఓకే, ఇక్కడ చూడండి. ఓ బెల్షస్సర్, మాస్టర్ ఆఫ్ ద మెజిషియన్స్. ఎందుకు మాస్టర్ ఆఫ్ మెజిషియన్స్? బికాస్ ఐ నో దట్ ద స్పిరిట్ ఆఫ్ ద హోలీ గాడ్స్ ఈజ్ ఇన్ ది. అంటే దానియేలు లోపల ఏముంది? పరిశుద్ధాత్మ. అంటే శకున గాండ్రి యొక్క శకునాన్ని ఆపాలా, పని చేయాలా, ఏం చేయాలన్నా వాళ్ళందరూ ఎవరి చేతిలో ఉన్నారు? దాని. ఇప్పుడు దేవుడు పరిశుద్ధాత్మని ఎవరి చేతిలో పెట్టాడు? ఎవరి హృదయంలో పెట్టాడు? సంఘము. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే ఎవరు చెప్పాలా? ఆగండి. కానీ ప్రాక్టీస్ లేదు. ఓ బెల్షస్సర్, మాస్టర్ ఆఫ్ మెజిషియన్స్. ఇప్పుడు ఈ ఆత్మని పరలోకము, నరకము, ఏం జరుగుతుంది ఆత్మలోకములో అని తెలుసుకునే ఈ యొక్క మాస్టరీ ఎవరు చెయ్యాలా? సంఘము. అందుకే అంటాడు, నీవు దేన్ని బంధిస్తావో, దేన్ని విడుదల చేస్తావో, కానీ నీకు తెలియదు. అది యూ డోంట్ నో హౌ టు యూజ్ ఇట్. మాస్టర్ లేదు, ఎవరూ లేరు. కనీసం ఏలియాని నమ్మట్లేదు ఎవరు. ఆయన అద్భుతాలను వాడుకోవట్లేదు, ఎలీషాని వాడుకోవట్లేదు. దెర్ ఈజ్ నో మాస్టరీ, నో టీచింగ్. ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ అండ్ ఫోకస్ మేక్స్ యూ ఎ స్పిరిట్ మ్యాన్. 2 నిమిషాల ప్రేయర్ టైం ఉంటే బైబిల్. నో. ఓ బెల్షస్సర్, మాస్టర్ ఆఫ్ మెజిషియన్స్. మోసెస్ ఎవరు? మాస్టర్ ఆఫ్ మెజిషియన్స్. యోసేఫ్ ఎవరు? మాస్టర్ ఆఫ్ మెజిషియన్స్. సమూయేలు 28:16 వచనం. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? దేవుడు నీకు ఎనిమి అయిపోయాడు కదా. వై డూ వాంట్ టు గో దిస్ వే? దావీదు అలా చేయలే, వేరే రూట్లో వెళ్ళలే. దేవుడు మాట్లాడకపోయినా, ఆలస్యం చేసిన, కన్నీరు కార్చి తన తలగాడ తడిపి మొరపెట్టి మళ్ళా ఆశీర్వాదాన్ని తెచ్చుకున్నాడు. యోబు అలా చేయకుండా మళ్ళా మొరపెట్టి కుళ్ళిపోయిన శరీరంతో ఆయన చంపేసి నమ్ముతానని ఆయన సన్నిధిలో పడుకున్నాడు. కాబట్టి ఆత్మలోకంలో అతనికి 2 అంతలు లభించింది. మాస్టరీ. సంబడి సే కనెక్షన్. ఆయన సిలువ రక్తం నీకు ఎంత కనెక్షన్ ఉండాలా? ఈరోజు నీ కనెక్షన్ నువ్వు పదును పెట్టుకుందువు గాక. Get empowered by what God has given. He died, he gave his blood. ఆయన సిలువ రక్తం ద్వారా ఇస్తే గంట ప్రార్థన చేయడానికి బరువు అయిపోతే ఎలాగా? గంట బైబిల్ చదవడానికి బరువు అయిపోతే ఎలాగా? నో స్పిరిట్ కనెక్షన్. కానీ నీలో ఎవరిని పెట్టేశాడు? పరిశుద్ధాత్మని పెట్టాడు. మోషేలో ఏముంది? హోలీ స్పిరిట్. యోసేపులో ఏముంది? హోలీ స్పిరిట్. సో ద కింగ్స్, సంబడి ఈజ్ మాస్టరింగ్ దేర్ కనెక్షన్ టుడే. ఎందుకు నాకు ఉద్యోగం రావట్లేదు? ఎందుకు నా వ్యాపారం తగ్గిపోతుంది? నీకు తెలుస్తుంది, తెలియాలా? నీకే కాదు, నీ చుట్టుపక్కల వ్యాపారస్తులందరికీ చెప్పాలి. నువ్వు అలాగే నీ దేవుని నువ్వు గణపరచాలా, నీ రాజులకి చెప్పాలా. ఐఎమ్ గివింగ్ యూ ఎ వర్క్ టుడే. ఈరోజు మీకు ఒక కొత్త గురిని ఇస్తున్నాను, దర్శనం ఇస్తున్నాను. ఈరోజు వాక్యము ఎంతమందికి దర్శనంగా మారుతుంది? ఆయన రక్తం ఖర్చి డైరెక్ట్గా నీలో ఏం పెట్టేశాడు? నువ్వు ప్రాక్టీస్ చేసుకోవట్లేదు. యు ఆర్ నాట్ రిసీవింగ్. ప్రాక్టీస్ ద ఎబిలిటీ, ట్రైన్ ద ఎబిలిటీ. అప్పుడు సమూయేలు అన్నాడు, దేవుడే నీకు శత్రువు అయిపోయాడయ్యా, నన్ను ఎందుకు పిలుస్తావు? చదువమ్మా 17. యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చి ఉన్నట్టు నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దానిని ఇచ్చి ఉన్నాడు. He took the kingdom from you, Saul, and God gave it to David. Samuel was talking. ఇప్పుడు సమూయేలు ఏ శరీరాన్ని వాడుకున్నాడు? అంటే సమూయేలు తర్వాత దేవుని వాక్యము చెప్పడానికి ఒక్క ప్రవక్త కూడా ఆ కాలములో లేడు. ఏలియా కాలములో ఎలీషా ఉన్నాడు, 210 కూడా. ఎలీషా కాలంలో ఎవరూ లేరు ఇవ్వడానికి అభిషేకం. కుళ్ళిపోయి ఎముకలోనే మిగిలిపోయింది. దేవుడు పరిశుద్ధాత్మను పెట్టుకున్న
నీవు అలాగే శ్మశానానికి వెళ్ళిపోతున్నావు. దాని సంపూర్ణత కనెక్షన్ మహింపరచకుండా ఈరోజు ప్రాక్టీస్ చేసి నీ కుటుంబాన్ని, ఇరుగు పొరుగు వారిని, నీ కాలనీని నీవు దేవుని వైపు తిప్పుదువుగాక. మాస్టరీ చెప్పేస్తావు. ఇది నీ సమస్య, అది నీ సమస్య. సంబడి ఈజ్ మాస్టరింగ్ దేర్ స్పిరిట్ ఫ్రమ్ టుడే. కమ్ ఆన్ రీడ్. యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకీల విషయంలో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చకపోయిన దానిని బట్టి యెహోవా నీకు ఈవేళ ఈ ప్రకారముగా చేయుచున్నాడు. యెహోవా నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. దేవుడు అప్పగిచ్చేస్తున్నాడు. యుద్ధానికి కోసం వచ్చావు, ఎంక్వైరీ చేయమని చెప్పు. ఓడిపోతున్నావు. యెహోవా ఇశ్రాయేలీయుల దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉండును అని. రేపు నీవు నీ పిల్లలు ఎక్కడుంటారు అంటే, సౌలు చెరలో ఉంటాడా, పరదేశంలోంచి బయటకు వచ్చాడా? పరదేశు అంటే ఇప్పుడు సౌలు పిల్లలు చెరసాల్లోకి వెళ్తారా, పరదేశంలోకి వెళ్తారా? సమూయేలు మాటలకు సౌలు బహుభయమొంది వెంటనే నేలను సాష్టాంగపడి దివారాత్రము భోజనమేమియు చేయకయుండినందున బలహీనుడాయెను. దానియేలులో దేవుని ఆత్మ ఉంది. ఏముంది? యోసేపులో దేవుని ఆత్మ ఉంది. దే ఆర్ మాస్టర్స్. ప్రాక్టీస్ చేశారనమాట. సో జీవితాంతం పిల్లల్ని పెద్ద చేయాలా, వాళ్ళని పెళ్లి చేయాలా, వాళ్ళు స్టార్ అవ్వాలా, ఇది అవ్వాలా, డబ్బులు కరెక్టే, కానీ దాంతోపాటు ప్యారలల్గా ఇది చేయాలా. ఎంతమందికి అర్థమవుతుంది? డోంట్ ఇగ్నోర్ దస్, బికాస్ గాడ్ వాంట్స్ ద చర్చ్ టు గో టు ఎ లెవెల్. ఈ రోజు నుంచి మీరందరూ ప్రార్థనా పరులవును గాక. ఎ ప్రేయర్ మ్యాన్ ఈజ్ ఎ పవర్ఫుల్ మ్యాన్. ద డెవిల్ సరెండర్స్ టు ప్రేయర్. God has put the Holy Spirit in you. Practice it from today. Practice the Spirit power in you. ఈ రోజు ఎంతమంది ఎంక్వైరీకి మీ దగ్గరికి రావాలని ఎంతమంది కోరుకుంటున్నారు? సెట్ టైం. డానియల్ వాజ్ మాస్టర్ బికాస్ హీ వాజ్ రెగ్యులర్ ఇన్ ప్రేయర్ అండ్ బైబిల్ స్టడీ. డానియల్ ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడు? ముమ్మారు. ఎన్నిసార్లు వాక్యం చదువుతాడు? ముమ్మారు. అందుకని శకునగాండ్రులకి ఎవరికి తెలియని రహస్యాలు, పరలోకానికి కనెక్షన్ ఎవరికి దొరికింది? యాకోబుకు ఒక దర్శనం వస్తుంది. యాకోబు, నువ్వు ఒంటరి అయిపోయావు, తల్లి లేదు, తండ్రి లేదు, నాకు ఫ్యామిలీ నుంచి డిస్కనెక్ట్ అయిపోయాను. అప్పుడు దేవుడు చెప్పు, దర్శనంలో ఏం కనపడ్డది యాకోబుకి? నిచ్చెన. భయపడక యాకోబా, నీ ఆశీర్వాదం మొదలైనప్పుడు నువ్వు పరలోకానికి కనెక్ట్ అయ్యి దోతలు ఎక్కి దిగి పరలోకం నుంచి బ్లెస్ అయిపోతావు. ఈ భూమి మీద ఎవడో బ్లెస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ యాకోబు దాన్ని ఎన్ని సంవత్సరాల తర్వాత వాడుకున్నాడు? 20 సంవత్సరాలు వాడుకోలే, 20 years. కానీ యేసు ప్రభు వారు నతానియేలుతో వచ్చి ఒక ప్రవచనం చెప్తాడు. నతానియేలు నేను చెట్టు కింద చూసంటే, దేవా నువ్వు దేవుడు అంటాడు. ఇదే కాదయ్యా, ఇంకా గొప్ప కార్యాలు చూస్తావు, ఇంకోటి కూడా చూస్తావు. మనుష్య కుమారుడు మీద నిచ్చెన వేయబడి దోతలు ఎల్లుకుట వచ్చుట. అంటే నాతో వెంబడిస్తే పరలోకాన్ని కనెక్ట్ అయిపోయి అక్కడి నుంచి నువ్వు పొందుకుంటావు. మాస్టరీ ఫ్రమ్ హెవెన్ టు ఎర్త్. మీ అందరి మీద నిచ్చెన పడి పరలోకానికి కనెక్ట్ అవును గాక. ఏంజల్స్ గోయింగ్ అప్ అండ్ డౌన్. ఐఎమ్ యాక్టివేటింగ్ మై ల్యాడర్. ఈ రోజు నుంచి నా నిచ్చెన పనిచేస్తుంది. ఈ రోజు నుంచి ఇప్పుడు దాకా దేవుని విషయాలు తెలియనివి, మర్మాలు తెలియనివి నీకు ఈ రోజు నుంచి పరలోకముతో కనెక్ట్ అయ్యి నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడదువు గాక. Lord, నా నిచ్చెన పని చేయాలా ఈరోజు. కనెక్ట్ మై ladder to heaven. Let angels go. Let me pray. Let me bless, Lord. Let me be blessed. Enough of the devil has beaten me. Connect me to heaven, oh Lord. I want to reconnect myself to the ladder. I want to pray. I want to fast. I want to do everything. నేను చదువుతా, బైబిల్స్ అన్నీ చేస్తా, కానీ ఈ కనెక్షన్ వదిలిపెట్టను. ఐ వాంట్ టు యాక్టివేట్ దిస్ కనెక్షన్ వన్ మోర్ టైమ్. యు ఆర్ గోయింగ్ టు మాస్టర్ నౌ. ఈ రోజు నుంచి నువ్వే వెలుగవును గాక. ఈ నిచ్చెన నిన్ను వెలుగ్గా చేయును గాక. నాజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.